ఈవెన్ ఒక ఎడిటర్ మీరు అప్రోచ్ అయినా కూడా ఈ పని చేయడానికి ఏంటంటే ఒక రోజు టైం పడుతుంది. టెక్స్ట్ ని క్రియేట్ చేయొచ్చు, ఇమేజెస్ ని క్రియేట్ చేయొచ్చు, వీడియోస్ ని క్రియేట్ చేయొచ్చు, ప్రెజెంటేషన్స్ క్రియేట్ చేయొచ్చు. మీరు ప్రతి రోజు కూడా గంటల సమయం స్పెండ్ చేసే వాటిని నిమిషాల్లో కంప్లీట్ చేసుకునే ప్రాసెస్ అయితే ఇప్పుడైతే చెప్తా. Hi, hello. Welcome to the Digital Chandu Solutions, one-stop solution for digital marketing training and digital marketing services. ఈ రోజు ఏంటంటే మనం చాలా ఎక్సైటెడ్ ఒక టాపిక్ గురించి అయితే డిస్కస్ అయితే చేసుకోబోతున్నాం. అది ఏంటి అని అయితే చూస్తున్నారా? సో AI టూల్స్. సో AI టూల్ ని ఉపయోగించి ఒకే ఒక 10 సెకండ్ లో ఏంటంటే మీకు కావాల్సిన ఇమేజ్ ని మీకు కావాల్సిన ఏంటంటే క్రియేట్ అయితే చేయించుకోవచ్చు. ఈవెన్ ఒక ఎడిటర్ మీరు అప్రోచ్ అయినా కూడా ఏంటంటే ఆ పర్సన్ ఈ పని చేయడానికి ఏంటంటే ఒక రోజు టైం పడుతుంది. అలాంటి రోజు టైం పట్టే దాన్ని ఏంటంటే నేను మీకు 10 సెకండ్ లోనే ఎలా క్రియేట్ చేయాలి అనేది అయితే చూపిస్తాను. నేను ప్రీవియస్ గా కూడా ఏంటంటే ఈ వీడియోని అయితే చేశాను. చాలా పీపుల్ కి ఏంటంటే ఎలా క్రియేట్ చేయాలి అనే ప్రాసెస్ ఏంటంటే క్యాచ్ అయితే చేయలేకపోయినారు. అందుకోసమే ఏంటంటే మీకోసం నేను మళ్ళీ ఏంటంటే ఆ ప్రాసెస్ ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా చేయాలో క్లియర్ కట్ గా చెప్పడానికి ఏంటంటే ఈ వీడియోని అయితే షూట్ అయితే చేస్తున్నా. సో మీకోసం చేస్తాను కాబట్టి మస్ట్ అండ్ షుడ్ గా లైక్ అండ్ కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ ఏ వీడియోస్ కావాలో. సో ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసి అయితే పెట్టుకోండి. లెట్స్ జంప్ ఇంటు ది ప్రాసెస్ హౌ వి కెన్ ఏబుల్ టు డు దట్. సో ఇక్కడ మనం ఏంటంటే యూజ్ చేస్తూ ఉండేది చాట్ జీపీటీ. సో చాట్ జీపీటీ ని మీరు యూటిలైజ్ చేసేటప్పుడు ఈ పర్టికులర్ దాన్ని యూటిలైజ్ చేసి మీరు టెక్స్ట్ ని క్రియేట్ చేయొచ్చు, ఇమేజెస్ ని క్రియేట్ చేయొచ్చు, వీడియోస్ ని క్రియేట్ చేయొచ్చు, ప్రెజెంటేషన్స్ క్రియేట్ చేయొచ్చు. చాలా పనులు ఏవైతే మనం మాన్యువల్ గా చేయాల్సి ఉంటుందో వాటన్నిటినీ కూడా ఏంటంటే ఆటోమేటిక్ గా విత్ ఇన్ సెకండ్స్ లో అయితే కంప్లీట్ అయిపోయేలాగా మనం సెటప్ అయితే చేయొచ్చు. ఓకేనా? సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీరు ప్రతి రోజు కూడా గంటల సమయం స్పెండ్ చేసే వాటిని సేవ్ చేసి నిమిషాల్లో కంప్లీట్ చేసుకునే ప్రాసెస్ అయితే ఇప్పుడైతే చెప్తా. సో లెట్స్ జంప్ ఇంటు ది స్క్రీన్. సో ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసినట్టయితే సో ఐఎమ్ ఇన్ ది చాట్ జీపీటీ. సో ఈ చాట్ జీపీటీ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలాగా ఒక సెర్చ్ బాక్స్ అయితే వస్తుంది. ఇందులో మీరు ఏం చేయాలి? ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. సో ఈ ప్రాంప్ట్ అనేది ఇచ్చి ఏదైతే మీరు ఒక ఇన్పుట్ ఇస్తారో ఎంటర్ పైన క్లిక్ చేస్తే అవుట్పుట్ అనేది అది క్రియేట్ అయితే చేస్తారు. సో ఈ అవుట్పుట్ క్రియేట్ చేసేది టెక్స్ట్ కోసం యూటిలైజ్ చేస్తాం. సో ఇప్పుడు మీకు ఇమేజెస్ కావాలి. ఆ ఇమేజెస్ కోసం ఏంటంటే లెఫ్ట్ సైడ్ దేర్ ఈస్ ఏ ఆప్షన్ ఎక్స్ప్లోర్ జీపీటీస్. సింప్లీ క్లిక్ ఆన్ ఎక్స్ప్లోర్ జీపీటీస్. యూ పీపుల్ గోయింగ్ టు సీ హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ ది జీపీటీస్. ఈ జీపీటీస్ అనేది ఏంటి అంటే మీరు ఎలాగైతే మీ మొబైల్ ఫోన్ లో ప్లే స్టోర్ కానీ యాప్ స్టోర్ కానీ ఉంటుందో మీకు కావాల్సిన అప్లికేషన్ ని దాంట్లోకి వెళ్ళేసి ఇన్స్టాలేషన్ చేసుకుంటారు. చాట్ జీపీటీ అనేది ఏంటంటే ఒక యాప్ స్టోర్, ప్లే స్టోర్ లాంటిది. ఇందులో చాలా అప్లికేషన్స్ ఉంటాయి. మీ రిక్వైర్మెంట్ ని బట్టి ఏంటంటే మీకు కావాల్సిన దాన్ని ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకుంటారు. ఇప్పుడు నాకు ఏం కావాలి? ఇమేజ్ కావాలి. సో అప్పుడు నేను ఏం చేయాలి? ఈ సెర్చ్ జీపీటీస్ లోకి వెళ్ళేసి ఇమేజ్ అని అయితే టైప్ చేయాలి. నేను ఇమేజ్ అని టైప్ చేయగానే నాకు ఇమేజ్ సంబంధించిన జీపీటీస్ అన్ని కూడా ఇక్కడ రావడం అయితే జరుగుతాయి. సో నేను ఇక్కడ ఇమేజ్ జనరేటర్ అని ఉంది, ఇమేజ్ జనరేటర్ ప్రో అని ఉంది, ఫోటో రియలిస్టిక్ ఇమేజ్ జీపీటీ అని ఉంది. ఇలా చాలా ఉన్నాయి. ఇందులో ఎక్కువగా యూటిలైజ్ చేస్తుండేది ఏది? ఇమేజ్ జనరేటర్. సో ఇదొకటి. అలానే ఏంటంటే మీకు డాలీ అని అయితే ఒకటి ఉంటుంది. ఆ డాలీని కూడా యూటిలైజ్ చేసి మంచి ఇమేజెస్ క్రియేట్ చేయొచ్చు. మిడ్ జర్నీ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే యూటిలైజ్ చేసి ఆసమ్ ఇమేజెస్ క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇమేజ్ జనరేటర్ ని సెలెక్ట్ చేసుకున్నాం. వన్స్ యూ పీపుల్ సెలెక్ట్, క్లిక్ ఆన్ ది స్టార్ట్ షాట్. సో ఇప్పుడు ఏంటంటే ఇమేజ్ జనరేటర్ అయితే మనకి సెలెక్ట్ అయితే అయ్యింది. సో ఈ ప్లేస్ లో మనకి ఎలాంటి ఇమేజ్ కావాలో మనం ఏంటంటే టెక్స్ట్ రూపంలో టైప్ చేస్తే చాలు. ఒక క్లిక్ తో ఏంటంటే 10 సెకండ్లోనే ఇమేజ్ అయితే క్రియేట్ అయితే అయిపోతుంది. So are you guys ready to see the magic? Within 10 seconds what is going to happen here? You people going to see right now. So నేను ఇక్కడ ఏంటంటే create a image for my interior design client. సో నేనేంటంటే ఒక ఇంటీరియర్ డిజైన్ కి సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాను, డిజిటల్ మార్కెటింగ్. సో ఆ పర్టికులర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటప్పుడు నేను ఇమేజెస్ క్రియేట్ చేయాల్సి ఉంటది, వీడియోస్ క్రియేట్ చేయాల్సి ఉంటది. ఇవన్నీ నేను మాన్యువల్ గా చేసుకుంటూ కూర్చుంటే నాకు గంటల సమయం పడుతుంది. అదే ఎడిటర్ కి ఇచ్చాను అనుకో, అతను గంటల సమయం తీసుకుంటాడు. అంత టైం వేస్ట్ నా వల్ల కాదు. నేనేం చేస్తాను? సింప్లీ ఇలాంటి టూల్స్ ని యూజ్ చేసి సింప్లీ క్రియేట్ ఇమేజ్ ఫర్ ఇంటీరియర్ డిజైనింగ్ క్లయింట్ అనేసి ఇచ్చి ఇక్కడ ఒక క్లిక్ ఇచ్చారంటే సో ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ది image. So it is writing the prompt and what you people need to do is simply say continue. So simply ఏంటంటే మీరు ఇక్కడ చెప్పగానే అదొక ప్రాంప్ట్ అయితే రాసుకుంటది.
సో ప్రాంప్ట్ రాసుకున్న తర్వాత ఓకే ఇక్కడ ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తుంది. వన్స్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత అగైన్ యూ నీడ్ టు సే ది కంటిన్యూ. నౌ యూ కెన్ సీ ఓకే. సో ఈ పర్టికులర్ ఎక్స్ప్లెనేషన్ అంతా ఇచ్చిన తర్వాత ఇక్కడ ఓకే క్రియేట్ ఇమేజ్ అని అయితే క్లిక్ చేశాను. ఓకే ద మూమెంట్ ఐ క్లిక్ ఆన్ ఓకే క్రియేట్ ఇమేజ్, సో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, సో మనకి ఏంటంటే ఒక ఇమేజ్ అయితే రెడీ అయితే అయిపోయింది. సో విత్ ఇన్ సెకండ్స్ లో మనకి ఇమేజ్ అయితే రెడీ అయిపోయిందో. సో ఇలా ఏంటంటే మీ డైలీ లైఫ్ లో చేసే పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ ఏఐ టూల్స్ ని ఉపయోగించి ఫాస్ట్ గా సింపుల్ గా మీరు కంప్లీట్ అయితే చేయొచ్చు. ఓకే సో ఇప్పుడు ఏంటంటే నేను ఇంకొక పర్టికులర్ ఇమేజ్ ని క్రియేట్ చేయమంటున్నా. క్రియేట్ ఏ ఇమేజ్ ఫర్ మై డిజిటల్ మార్కెటింగ్ course. Okay, so I am clicking on the enter. The moment I click on enter, so within seconds లో ఏంటంటే నాకు డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ఇమేజ్ అనేది క్రియేట్ చేస్తాదా లేదా మీరే అయితే లైవ్ లో చూడండి. ఓకే సో దట్స్ ఇట్. సో హౌ అమేజింగ్ దిస్ పర్టికులర్ ఇమేజ్ ఇస్, అమేజింగ్ రైట్. సో ఇలాంటి పర్టికులర్ థింగ్స్ అనేది మీరు 10 seconds లో మీరు కూడా అయితే చేయొచ్చు. వన్స్ గో అండ్ implement this process in your ChatGPT. But one thing here, ఇక్కడ ఏంటంటే ChatGPT ని ఎక్కువ ఇమేజెస్ తో మీరు క్రియేట్ చేయాలంటే మీ దగ్గర పెయిడ్ వర్షన్ అయితే ఉండాలి. ఫ్రీ వర్షన్ లో మీరు టెక్స్ట్ అలానే లిమిటెడ్ ఇమేజెస్ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఓకే రిమెంబర్ దిస్ వన్. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ ఏంటంటే మీకోసం అయితే తీసుకొని వస్తూ మీ టైం ని అలానే మీ నాలెడ్జ్ ని ఓకే మంచిగా పెంచుతూ మీ టైం ని సేవ్ చేస్తూ మన వీడియోస్ అయితే ఉంటాయి. సో సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి నెక్స్ట్ ఏ వీడియోలు కావాలో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. నెక్స్ట్ మీకోసం అయితే నేనైతే తీసుకొని వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీరు కూడా ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి ఫ్రీడమ్ అని అయితే పొందండి.